శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ గిరినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. ఈరోజు ఈ ధారావాహిక ప్రసంగంలో 50 ప్రసంగం చేస్తున్నారు. శ్రీ గిరినాథ్ గారిని స్వాగతిస్తున్నాను. నమస్కారం అండి. అందరికీ కూడా శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అంటే ఎక్స్రే ఆఫ్ గీత అన్నమాట. అంటే గీతలో మనం ఇప్పటి వరకు తెలుసుకోలేదు. కేవలము ఉన్నటువంటి శ్లోకాలన్నీ ఏవైతే ఉన్నాయో 700 శ్లోకాలు అవి చదువుకుంటున్నాం. చాప్టర్ వైజ్ మనం చదువుకుంటూ వెళ్తున్నాం. చదువుకోవడమే మన అంతిమ గమ్యముగా, అదే మన జీవితాన్ని ఉద్ధరిస్తుంది అన్నటువంటి భావనలో మనం ఆ విధంగా వచ్చామండి. కానీ భగవద్గీతని మనం తత్వజ్ఞాన కోణములో అర్థం చేసుకుంటే కొన్ని అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు బహిర్గతమవుతున్నాయండి. దాని కొరకు మనం చేయవలసిందల్లా ప్రతి ఎపిసోడ్ ముందు నేను ఒక మాట ఖచ్చితంగా చెప్తున్నాను, ఇక ముందు కూడా చెప్తాను. అంధవిశ్వాసము ద్వారా మనము ఈ యొక్క ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకోలేము. 100కి 100% మన బుద్ధి నేత్రాన్ని భగవంతుడు ఇన్ని లక్షల మంది జీవ ప్రాణులలో ఒక్క మనిషికి మాత్రమే మాట్లాడే శక్తి, ఆలోచన చేసే శక్తి, నిర్ణయం చేసే బుద్ధిని ఈ విధంగా ఇవ్వటం జరిగింది. భగవంతుడి యొక్క సత్య స్వరూపాన్ని అర్థం చేసుకునేలో ఖచ్చితంగా ఈ బుద్ధిని మనం వాడుకోవాలి. కానీ మనం ఇప్పటికే మనం అనేక మార్లు చర్చించుకున్నట్లుగా 7వ అధ్యాయంలో 33వ శ్లోకము మనుష్యాణం సహస్రేషు ఏదైతే ఉందో, ఏమండి, చాలా కొద్ది సంఖ్యలోని మనుషులు మాత్రమే తమ యొక్క బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటారు అని స్పష్టం చేయడం జరిగింది. బుద్ధి నేత్రం తెరుచుకొని తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకొని నా యొక్క యథార్థ స్వరూపాన్ని గుర్తిస్తారు. ఇక్కడ అది ఒక ప్రకటన అన్నమాట. భగవంతుడి యొక్క సహేతుకమైన ప్రకటన, నిర్ద్వంద్వ ప్రకటన. ఏమంటారు దాన్ని? ఖరాఖండిగా, ఎటువంటి దానికి సంశయానికి తావులేదు. మీరు బుద్ధి నేత్రం తెరుచుకొని భగవంతుని పొందాలనే ఒక తపన, అర్థమైన ఒక దృఢ నిశ్చయము, గట్టి సంకల్పం కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు నన్ను ప్రాప్తి చేసుకుంటారు అని భగవంతుడు ప్రకటన చేశాడు. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలండి? ఒకసారి గమనించండి. అంటే హెచ్చు సంఖ్యలో ఉన్నటువంటి మనుషులు భగవంతుణ్ణి తెలుసు, వాళ్ళు వాళ్ళ పంథాలో వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు హయ్యెస్ట్ స్థితిలో ఉండాలని కోరుకోవడం లేదు. ఏ విధంగా జీవితాన్ని గడపాలి, హౌ టు లివ్ లైఫ్ కాదు, హౌ టు స్పెండ్ దైర్ టైమ్ ఇన్ ద లైఫ్ టైం అనుకుని ఏదో విధంగా 24 గంటలు ఒక భౌతిక వినాశి ఇంద్రియ సుఖాలను పొందడం కొరకే వాళ్ళ జీవితాన్ని అంకితం చేశారు. వాళ్ళ గురించి కాదు మనం పట్టించుకోవాల్సింది. మనం పట్టించుకోవాల్సింది ఏంటి? భగవంతుడు అందరికీ భగవంతుడు కదా. అందరికీ భగవంతుడు అన్నప్పుడు భగవంతుడు అందరినీ పట్టించుకుంటాడు కదండి. కాస్త బుద్ధినేతను తెలుసుకుంటే మనకు ఒక విషయం స్పష్టమవుతుందండి. భక్తి విపరీతంగా పెరుగుతుంది. భక్తి విపరీతంగా పెరుగుతుందండి. మీరు ఎన్ని విధాలుగా చూసినా ఇప్పుడున్నటువంటి భక్తి ఇంకా ఇంతకుముందు ఎప్పుడు భక్తి ప్రారంభం, ద్వాపర యుగం నుండి ప్రారంభమైన అక్కడి నుంచి చూసినట్టయితే ఇప్పుడు వర్తమాన కాలంలో భక్తి కార్యక్రమాలు ఎంత విస్తృతమైనటువంటి ధోరణిలో జరుగుతున్నాయంటే అంత విధంగా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తించవలసిన విషయం ఏమిటంటే, భక్తి పెరుగుతున్నప్పుడు, భక్తి అంటే భగవంతుడి పట్ల అనురక్తి, భగవంతుడి యొక్క ప్రాప్తి, భగవంతుడి గుణాలు, శక్తుల యొక్క చర్చ, ఈ విధంగా భగవంతుడి యొక్క జ్ఞానము ద్వారా సర్వోన్నత స్థితికి పొందినటువంటి ఎంతో మంది యొక్క కథలు, ఈ విధంగా చేశారు, వాడు చాలా అద్భుతంగా వెళ్ళారు అని చెప్పి ఎన్నో కథని ప్రవచనాల రూపంలో మనం వింటూ ఉన్నాం. ఎన్నో మందిరాలు, మసీదులు, చర్చులు, గురుద్వారాలు, బౌద్ధ దేవాలయాలు ఇలాగా జరుగుతూ ఉంది. ఈ కోణంలో అర్థం చేసుకుంటే ఇన్ని రకాల శాస్త్రాలు ఉన్నాయండి ప్రపంచంలో. ఎన్ని శాస్త్రాలు, ధార్మిక శాస్త్రం అనండి, మీరు బై మిస్టేక్ ఎవరన్నా కూడా ఆధ్యాత్మిక శాస్త్రం అన్నా ఏదైనా తీసుకోండి, ఈ భూమండలం మీద మనుషులకు అందుబాటులో ఉన్న సకల శాస్త్రాల యొక్క సారం ఏమిటి? సకల శాస్త్రాల యొక్క సారం చెడు పెరగడం కొరకు కాదు. ప్రపంచంలో శాస్త్రం అని పేరు మీద ఈ విధంగా చర్చలు జరుగుతున్నప్పుడు, ప్రవచన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, పఠన
పారాయణ, శ్రవణ, ప్రచార ప్రసారం జరుగుతున్నప్పుడు మంచి పెరగాల, చెడు పెరగాల, కామన్ సెన్స్ గా అర్థం చేసుకుంటే చాలు. అందుకనే 18వ అధ్యాయం 22వ శ్లోకం గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తున్నాడు? ఆధ్యాత్మిక కోణాన్ని విస్మరించినట్లయితే 24 గంటలు 365 రోజులు దేహముతోనే గడుపుతావు. దేహమే నీవు అనుకుంటావు. నేను దేహం అన్న భావనతో గడుపుతావు. ఎత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తం అహైతుకం అతత్వార్థం అల్పం చ తామసముదాహృతం. 18:22. సాత్విక జ్ఞానము 18:20, రాజసిక జ్ఞానము 18:21, తామసిక జ్ఞానం 18:22. ఏకస్మిన్ కార్య ఆసక్త అంటే ఏంటి? దేహం మీద మీకు ఆసక్తి, ఒకటే ఒక దేహం అంతే. నేను దేహం, చనిపోయిన తర్వాత ఆత్మ, చనిపోయిన తర్వాత వాళ్ళ బంధుమిత్రులు అంటారు ఆత్మకి శాంతి కలుగుగాక, అంతవరకు నాకు ఆత్మజ్ఞానం అవసరమే లేదు. ఈ విధంగా కొద్ది సంఖ్యలోని మనుషులు మాత్రమే ఈ యొక్క సాత్విక జ్ఞానంలోకి వస్తారన్నమాట. సాత్విక జ్ఞానం అర్థం చేసుకొని భగవంతుడు ఒక్కడే. ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత మనకి 2 సిద్ధాంతాలు ముఖ్యంగా చెప్పిందండి, గుర్తుపెట్టుకో. ఈ 2 సిద్ధాంతాలను మనం గుర్తుపెట్టుకుంటే మనము భగవంతుడి పట్ల మనకు విశ్వాసం కలుగుతుంది. మనం ఏం చర్చించుకుంటున్నాం? మనము భగవంతుడు జ్ఞాన సాగరుడు. ఆ అంశంపై ఇది 3వ చర్చ అన్నమాట. ఇలాగా కొన్ని ఎపిసోడ్స్ ద్వారా భగవంతుడు ఏ విధంగా జ్ఞానసాగరుడు అయినందువలన నాకు ఏ విధంగా లాభం చేకూరుతుందో తెలుసుకోవడం వలన అర్థమైందండి. ఇంకా రకరకాల కోణాలలో మనం చర్చించుకోబోతున్నాం. ఇవాళ ఎపిసోడ్లో ఇప్పుడు మనం చర్చించుకో విషయంలో ఏంటంటే భగవంతుడు జ్ఞాన సాగరుడు అని నిర్ధారించడానికి, ధృవీకరించడానికి భగవద్గీతలో ఎటువంటి రుజువులు ఉన్నాయి. అది ఇంపార్టెంట్ కదా. రుజువులు మన భగవద్గీత అంటే 574 శ్రీ భగవాన్ వాచ శ్లోకాలు గుర్తుపెట్టి. భగవద్గీత అంటే మీరు ఏదో విశ్వసిస్తున్నారు, ఇంతవరకు ప్రవచనాల ద్వారా మీరు విన్నారు, ఆ విషయం కాదు. భగవద్గీత అంటే 574 భగవాన్ వాచ శ్లోకాలలో భగవంతుడు చెప్పిన మహావాక్యాల యొక్క సారాంశం ఏమిటి? ముఖ్యమైనటువంటి మూల సిద్ధాంతం. 2 సిద్ధాంతాలు చెప్తాను మీకు, అర్థమైందండి. మొదటి సిద్ధాంతం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి తన మూల సిద్ధాంతంలో, తన మూల స్వరూపంలో ఏమండి ఆ వ్యక్తిత్వంలో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి వినాశి, రెండవది అవినాశి. ఇది మర్చిపోయింది. ఒక్కటి మనం అర్థం చేసుకో తప్పదు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. ఇది ఎవరు కాదనలేరు, ఎవరు ఖండించలేరు. భగవద్గీతలో ఈ విషయాలు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. కొద్ది మంది మాత్రమే కరెక్టే కదండి, నా ఒంట్లో బాగోలేదు అంటే ఒళ్ళు వేరు నేను వేరు కదా. నా గుండెకి బైపాస్ సర్జరీ అంటే నా గుండె వేరు నేను వేరు కదా. సో నేను ఆత్మని, చైతన్య శక్తిని, అవినాశి. అందుకని మనం కూడా చాలా వరకు తెలుసుకున్నాం. ఇప్పటి వరకు ఎన్నో ఎపిసోడ్స్ లో మనం తెలుసుకున్నాం, మళ్ళీ రిపీట్ చేయాల్సిన పని లేదు. సో అది మూల సిద్ధాంతం. ఎప్పుడైతే నేను ఆత్మని, నా శరీరం అనుకుంటామో ఈ పుడమి మీద ఉన్నటువంటి 850 కోట్ల వాళ్ళు కూడా మూల స్వరూపంలో ఆత్మలు. అంటే ప్యారలల్ గా నడుస్తుంది అనమాట. ఒకటి భౌతికము, రెండవది అభౌతికము. ఒకటి ఏమంటారు ఈ లౌకికము, రెండవది అలౌకికము. ఒకటి వినాశి, రెండవది అవినాశి. ప్యారలల్. అందుకని ఈ అవినాశి చైతన్య శక్తి దీని స్పిరిచువల్, ఆధ్యాత్మిక జ్ఞానము. అందుకని శ్రీమద్ భగవద్గీతని ఆధ్యాత్మిక శాస్త్రము అంటారు. భౌతిక శాస్త్రం కాదని. భౌతికం అంటే ధార్మికం అయిపోయింది. అర్థమైందండి. ఎప్పుడైతే మీరు 33 కోట్ల మంది, అది 33 కోట్లు కాదు, 850 కోట్ల మంది ఆత్మలు అని గుర్తిస్తారో అప్పుడు 2వ సిద్ధాంతం ఏంటండి? సర్వాత్మలకి ఒకే తండ్రి తల్లి, ఒకే తల్లి తండ్రి. పిత అహమస్య జగత మాత. 9వ అధ్యాయం 17వ శ్లోకం. ఈ 2 సిద్ధాంతాలు మీరు ఎలా తిరస్కరించగలుగుతారండి? లేదండి నేను నమ్ముకున్నటువంటి దేవతా స్వరూపాన్ని నేను భగవంతుడు అంటే అనుకోండి, ఎవరు కాదన్నారు. భగవంతుడు ఏం చెప్తున్నాడు? నేనొక్కడిని విశ్వాత్మలందరికీ తండ్రిని. ఎప్పుడైతే ఈ 2 సిద్ధాంతాలని మీరు అర్థం చేసుకుంటారో ఆటోమేటిక్ గా మీకు ఏమర్థమవుతుందండి? 3వ సిద్ధాంతం బయటకు వస్తోంది.
ఏమొస్తుందంటే నేను దేహము మన మనుషులు ఉన్నారు కదా 850 కోట్ల మందిలో కొంతమందిని తీసేస్తే అర్థం చేసుకోలేని వాళ్ళు, అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు, అదే విధంగా 33 కోట్ల దేవీ దేవతలు, వాళ్ళకి కూడా దేహం ఉన్నది. ధార్మిక ఏమంటారు, ధార్మిక ధర్మ సంస్థల్ని ఈ విధంగా వివిధ ధర్మ స్థాపకులు, జీసస్ క్రీస్తు, గురునానక్, ఈ విధంగా గౌతమ్ బుద్ధుడు, ఆదిశంకరాచార్యులు ఏం చెప్తారు కదా. సో వీళ్ళందరూ కూడా అదే విధంగా ఇంకా చెప్పాలంటే సాధువులు, సంతులు, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజున ఒక గురు పరంపర అని చెప్పి ఆ గురువు ద్వారానే నాకు స్వర్గప్రాప్తి దొరుకుతుంది, ఆ విధంగానే నేను గురువు వెంబడి చెప్పి గురువు ఏం చెప్తే అది వినాలి, ఆయన ఏమి చెప్పినా దాన్ని ఓకే చేసుకుంటూ ప్రశ్న వేయకూడదు, వారిని ప్రశ్నించకూడదు, అదే మార్గంలో వెళ్తూ ఉండాలి. సో ఎందుకని గురువులు ఏ విధంగా అయితే ఉన్నారో మనం చెప్పుకున్నాం కదా, ఎన్నిసార్లు చెప్పుకున్నామండి. పీఠాధిపతులు, జగద్గురువులు, మహామండలేశ్వరులు, సన్యాసులు, సాధువులు, ఎవరైతే వివిధ రకాల ఆహార్యాలలో ప్రపంచంలో తిరుగుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం భగవంతుడిగా ఆరాధించాం. ఎప్పుడైతే మొదటి 2 సిద్ధాంతాలు మీరు అంగీకరిస్తారు, ప్రతి ఒక్కరు మూల స్వరూపం ఆత్మ, సర్వాత్మలకి తండ్రి ఒక్కడే, ఎప్పుడైతే ఈ విధంగా అంటారో అప్పుడు ఈ 33 కోట్ల మంది దేవీ దేవతలు, వివిధ ధర్మ స్థాపకులు, అదేవిధంగా సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు ఎట్సెట్రా వీళ్ళు జ్ఞాన సాగరుడు కాదు అని అర్థం. అంటే చాలా సింపుల్ అన్నమాట. ఒకటే ప్రిన్సిపల్. దీనికి ఎల్కేజీ లెవెల్లో చెప్తున్నాడు భగవంతుడు మనకి. ఏమి సంస్కృతం రావక్కర్లేదు, ఏ శాస్త్రజ్ఞానం ఉండక్కర్లేదు, కేవలం మనం ఏం చేయాలి, సత్యాన్వేషణలో ఉండాలి. నేను సత్య మార్గంలో నడుస్తాను అంటే సరిపోతుంది. అర్థమైందండి? అందువలన ఈ ఒక్క విషయం తెలుసుకున్నట్లయితే భగవంతుడు పేరు చెప్పుకొని ఈ రోజున ప్రపంచంలో కుళ్ళు పెరుగుతుంది. ప్రపంచంలో కుళ్ళు పెరుగుతుంది కదా, ఈ రోజున రోజుకి ప్రజలు కుళ్ళిపోతున్నారు అంటున్నాం కదా. కుళ్ళు పెరుగుతుంది అంటే ఈ శాస్త్రము అనే పేరు మీద సంస్కృత శ్లోకాలలో ఉన్నటువంటి ఆ విధంగా ఒక సంస్కృతం శ్లోకం చెప్పి, అంటే భగవంతుడే సంస్కృతం పలుకుతున్నాడు అన్న భావన ప్రజలలో బాగా కల్పించి శాస్త్రం ఈ విధంగా చెప్తోంది అన్నప్పుడు ఒప్పుకుందామండి, ఏం పర్వాలేదు, ఒప్పుకుందాం. కానీ మనుషులలో దైవీ గుణాలు రావాలా వద్దా? మనుషులలో దైవీ శక్తులు ఉండాలా వద్దా? ప్రపంచమంతా మనుషులందరూ కూడా సర్వమానవ సోదర భావము, వసుదైవ కుటుంబకము అన్న విధానంలో బ్రతకాలా వద్దా? ఒక మనిషి సాటి మనిషిని గౌరవించాలా, గౌరవించకూడదా? లేకపోతే భగవంతుడిని మనం నిందిస్తున్నామండి, అవమానపరుస్తున్నాం. భగవంతుడా, నీవొచ్చి నీవే స్వయంగా ఇన్ని వందల శ్లోకాలు భగవానువాచ విస్తృతంగా ఈ విధంగా ప్రపంచం అంతా వ్యాప్తి చెందుతున్నటువంటి సమయంలో గీతా జయంతి అని జరుపుకుంటున్నారు. శ్రీమద్ భగవద్గీత పెద్దపీట వేశారు. ఎందుకంటే భగవంతుడే స్వయముగా పలుకుతున్న మహావాక్యాలు అయినప్పటికీ కూడా చెడు పెరుగుతుంది అంటే భగవద్గీత ద్వారా కూడా కుళ్ళు పెరుగుతుందా? భగవద్గీత ద్వారా కూడా, భగవద్గీత అంటే సర్వశాస్త్రమై శిరోమణి కదండి, అంటే నిజంగా అది డైజెస్ట్ కావడం లేదు. కుళ్ళు తగ్గాలి, కుళ్ళు పెరగకూడదు కదా. అంటే కుళ్ళుని పెంపొందించడానికే భగవంతుడు ఈ శాస్త్రాలను సృష్టించాడా? భగవద్గీత శ్లోకాలు కూడా కేవలం మౌఖికంగా పఠన పారాయణ శ్రవణ ప్రచారం కోసమే ఉంది, కానీ ఆచరణ కోసం లేదా? యద్యద్ ఆచరతి శ్రేష్ఠ ఎందుకన్నాడు భగవంతుడు? ఇవన్నీ మనం తెలుసుకోవాలంటేనండి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనము జ్ఞానసాగరుడు ఎవరు, లేకపోతే మనం ఏ విధంగా వస్తామని చెప్పండి. ఇప్పుడు మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఇక్కడ మనం ప్యారలల్ గా అర్థం చేసుకుంటున్నాం. ఒకటి భౌతికం అంటే 850 కోట్లు, 850 కోట్ల మందికి 850 కోట్ల తల్లిదండ్రులు ఉన్నారు. అంతే కదండి. భౌతికంలో పిల్లలు ఎలా పుడతారు? తల్లి తండ్రి ద్వారా బిడ్డలు జన్మిస్తారు. ఏమండి, ప్రతి ఒక్కరికి తల్లి తండ్రి వేరు. 2-3 పిల్లలు ఉంటే వారి తల్లిదండ్రులు ఒకడే. అందుకని కుటుంబం అన్నారు. భార్య, భర్త, ఈ పిల్లలు 2, 3, 4, పూర్వం 10 మంది 15 మంది ఉండేవారు. ఇదంతా ఒక కుటుంబం.
ఏ విధంగా అయితే సపోజ్ తండ్రి చాలా గొప్పవాడు అనుకోండి, తండ్రి నిజ కోటీశ్వరుడు అనండి, లేదా పెద్ద సైంటిస్ట్ అనండి, లేకపోతే చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు, పదవి కానివ్వండి, విద్యలో కానివ్వండి, లేకపోతే ఈ విధంగా ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, లేక రాజకీయ స్టేటస్ కానివ్వండి, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సినిమాలో హీరో కానివ్వండి, చూస్తున్నాం కదండి. ఏమనుకుంటారు వాళ్ళు? మా పిల్లలు కూడా అద్భుతంగా ఉండాలి, మా పిల్లలు మాకంటే గొప్ప స్థాయిలోకి వెళ్ళాలి. అవునా కదా చెప్పండి? మనం చూస్తున్నాం కదా, డాక్టర్ల పిల్లలు ఎవరిని అడిగినా అవునండి మా అమ్మాయి డాక్టరు, మా అల్లుడు డాక్టర్, మా అబ్బాయి డాక్టరు, మా కోడలు డాక్టరు, ఇదంతా డాక్టర్ల కుటుంబం. ఎవరైనా ప్రొఫెసర్ ఉన్నారనుకోండి, అదే మా అబ్బాయి కూడా లెక్చరర్ అండి, వాడు కూడా రేపు పొద్దున్న రీడరు ప్రొఫెసర్ అవుతాడు, తర్వాత ఇంకా పదవిలోకి వెళ్తాడు, వెళ్ళాలి. దానికోసమే చదువులు. ఈ రోజున అందరూ కూడా చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా. ఎందుకు చెప్తున్నానంటే, భౌతిక ప్రపంచంలో ఏ విధంగా అయితే తల్లి తండ్రి వారి బిడ్డలని శ్రేష్టమైనటువంటి స్థితిలో పెట్టాలి, దానికోసమే జీవితాన్ని అంకితం చేస్తారు కదా. అదే అదే విధానములో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అదే విధానము ఆధ్యాత్మిక కోణములో పరమాత్మ, పరమాత్మ, భగవంతుడు, ఈశ్వరుడు, ఏదైనా పేరు పెట్టుకోండి మీరు, భగవంతుడు ఒక్కడే అన్న దాని మీద విశ్వాసము మనం ఇప్పటికే మనం చర్చించుకున్నాం. భగవంతుడు ఒక్కరే, భగవంతుడు పరమ సత్యము, భగవంతుడు విశ్వాత్మలందరికీ తండ్రి, భగవంతుడు జ్ఞానసాగర్. దాంట్లో మళ్ళీ సబ్ టాపిక్ తీసుకొని చర్చించుకుంటున్నాం. ఎందుకు చర్చించుకుంటున్నాము? మీరు భగవంతుడి గురించి మీరు తెలుసుకోవాలి. భగవంతుడు ఒక్కరే అన్నప్పుడు ఆయన నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ 7 కోణాలు మనకు అర్థమైందా? అర్థం కాదు. సో ఆధ్యాత్మిక దృష్టికోణంలో కూడా భగవంతుడు గుర్తించాడు, మనం గుర్తించలే. భగవంతుడు ఏం గుర్తించాడు? పిత అహమస్య జగత మాత. అర్జునుడు గుర్తించాడు. అర్జునుడి స్టేటస్ లోకి రావాలి మనం. అర్జునుడు ఎలా గుర్తించాడు? 11:43 రాసుకున్నారు ఇప్పటికే. భగవంతుడు ఎలా గుర్తించాడు? 9:17 రాసుకున్నారు. పితాహమస్య జగత మాత. అదేవిధంగా అర్జునుడు పితాసి లోకస్య చరాచరస్య. చరాచర జగత్తుకి నువ్వు ఒకడే భగవంతుడు, డౌటే అక్కర్లేదు. ఎవరు ఏమి చెప్పినా, ప్రపంచం అంతా ఒక రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళినా, నాకు ఏదైనా హితబోధ చేసినా నేను ఒప్పుకోను. భగవంతుడు సృష్టి మొత్తానికి ఒక్కడే. అర్జునుడు ఒప్పుకున్నాడుగా. సో నేను అర్జునుడు యొక్క స్థానంలో వస్తే 574 శ్లోకాలు నా జీవితాన్ని ఉద్ధరించడం కొరకే భగవంతుడు చెప్పాడు అన్నాడు. సత్యం మనకి నిగూఢ సత్యము చాలా బుద్ధిలో కూర్చుంటుంది. అమ్మయ్యా అనుకుంటాం. అమ్మా ఏదైతే పొందాలనుకుంటున్నానో, ఇప్పటిదాకా నేను వెతుకుతున్నానో, సత్యమైన మార్గం ఎక్కడుంది, ధర్మమైన మార్గం ఎక్కడుంది అనుకుంటున్నానో, ఆ మార్గం నాకు చిక్కింది. ఇంకా నేను విడిచిపెట్టాను. ఇప్పుడు మేమంతా ఒక 20-30 లక్షల మంది హాయిగా ఉన్నాం, నిశ్చింతగా ఉన్నాం. ఎవరు ఏమైనా అనుకోనివ్వండి, ఎవరు ఏమైనా అనుకోనివ్వండి. 145 దేశాలలో ఉన్నటువంటి బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారీలు, ఈ విధంగా వివిధ కులాలు, జాతులు, మతాలు, భాషలు, దేశము, వర్గాలు, వర్ణాలు ఎన్నైనా పెట్టుకోండి. హాయిగా నిశ్చింతగా ఆత్మ ప్రకారంగా భాయి అంటాం చూసారా, ఆ విధంగా చక్కగా వీఆర్ ఎంజాయింగ్ అవర్ లైఫ్. ఆ సత్యంలోకి వచ్చేసాం, ఇంకా మనకేం లేదు. గుర్తుపెట్టుకోండి. అందువలన భగవంతుడు కూడా కృషి చేస్తున్నాడు కాబట్టి భగవద్గీతలో ఎన్ని కోణాలలో మనం చెప్తున్నాడు అర్థం చేసుకోండి. ఎన్ని కోణాల్లో బ్లైండ్ ఫెయిత్ ని ప్రతిపాదించడం లేదు. లేకుండా నీకు చెప్పవలసిన అవసరం ఏంటి? ఆత్మ మీద 50 శ్లోకాలు చెప్పాడు. అంత అవసరమా? నువ్వు ఆత్మవి అంటే సరిపోదా? భగవంతుడు తండ్రిని నేను చెప్తున్నాను, నువ్వు ఆత్మవి, నువ్వు శరీరం కాదు, ఆత్మ అనుభవం చెయ్యి. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అభ్యాస యోగయుక్తైన చేతసాన అన్యగామిన పరమం పురుషం అన్నాడు. నేను పరమాత్మని, పురుషాంత ఆత్మ. అందువల్ల భగవంతుడు కూడా వివిధ కోణాలలో మన గురించి మనకేం చేస్తున్నాడండి? ఆయన జ్ఞానము చెప్తున్నాడు, విజ్ఞానం. ఎక్కడైనా జ్ఞానము చెప్పడం విన్నాం, కానీ విజ్ఞానం విన్నాం మనం? విజ్ఞానం లేదు ఎక్కడ. విజ్ఞానం లేదు ప్రపంచంలో. ఎవరు చెప్పటం లే, ఎవరికి తెలియదు. జ్ఞానం మీకు అర్థం కావాలంటే కేవలము మీకేమర్థం కావాలి? జ్ఞానం అంటే ఏమిటో తెలియాలి. జ్ఞానం అంటే మనం ఇప్పటికీ చర్చించుకున్నాము, నేను ఆత్మని, ఇది నా దేహం, ఇదే జ్ఞానం. నేను ఆత్మని, ఈ శరీరము నాది. నేను దేహము అంటే అజ్ఞానము.
నేను ఆత్మని, ఇది నా దేహము అని అర్థము చేసుకొని ఆచరణలో పెట్టినట్లయితే, అనుభవంలోకి తెచ్చినట్లయితే, అప్పుడు ఏమవుతుంది? ఆ జ్ఞానము విజ్ఞానములోకి పరివర్తన చెందుతుంది. నాలెడ్జ్ బికమ్స్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ విజ్డమ్, స్పిరిచువల్ విజ్డమ్. అది మనకి కావాలి. అంతవరకు వచ్చిందాకా మీరు ఉన్నారా అంటే ఇంకా మీకు ఎవరు చెప్పిన మాట వినవలసిన పని లేదు. కేవలం నాకు భగవంతుడు బుద్ధినేత్రాన్ని ఇచ్చాడు. ఇప్పటి వరకు బుద్ధినేత్రాన్ని మూసుకొని ఎవరు ఏది చెప్తే ఓకే 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 అనుకుంటూ వచ్చేసాను. అంధవిశ్వాసము, మూఢ విశ్వాసము, మూర్ఖ విశ్వాసంతో జీవితాన్ని గడుపుకున్నాను. ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా నేను ఆ విధంగానే పడిపోతూ ఉన్నాను. విషయ వికారాల వలయంలోనే ఉన్నాను. కామ క్రోధ లోభము అహంకారాలతోనే ఉన్నాను. కాబట్టి నన్ను ఉద్ధరించడం ఇప్పటి వరకు ఎవరు ఉద్ధరించలేకపోయారు. ఇదన్నమాట మూల విషయం. భగవంతుడు జ్ఞాన సాగరుడు అంటే ఏమవుతుంది? భగవంతుడు ఒక్కడే జ్ఞాన సాగరుడు. జ్ఞాన సాగరుడు అని మనం నిర్వచించాలి అంటే 2 లక్షణాలు ఉండాలండి భగవంతుడు. ఎవరైనా తీసుకోండి, నేను ఫలానా దేవి, లేదా ఫలానా దేవత, లేదా ఫలానా సాధు సంతు, వీరిని నేను భగవంతుడిగా ఉన్నాను అంటే వారికి 2 లక్షణాలు ఉన్నట్టయితే మీరు చెప్పింది కరెక్ట్. లేకపోతే మీరు పప్పులో కాలేస్తున్నారు. మీ జీవితాన్ని ఆ విధంగా సరి అయిన సక్రమమైన సత్యమైన మార్గంలో నడిపించటము లేదు. 2 లక్షణాలు కానీ లేకపోయినట్టు. ఏమిటండి ఆ 2 లక్షణాలు? దానికోసం ఒక చిత్రం వేస్తాను మీకు. చిత్రం పెట్టే ఉంటారు, పెడుతున్నారు, అలవాటు అయిపోయింది, పెడుతున్నారు. ఈ చిత్రం మీకు ఎక్కడ దొరకదండి ప్రపంచంలో. ప్రపంచంలో ఏ శాస్త్రంలో, భక్తి మార్గంలో, ఎక్కడ ఏ గ్రంథంలో, ఏ శాస్త్రంలో కూడా లేదు. ఇది భగవద్గీత ఆధారంగా బ్రహ్మకుమారి సంస్థలో ఒక 60-70 సంవత్సరాలు అందులో ఆధ్యాత్మిక జ్ఞానము మరియు యోగము, రాజయోగము చేసుకుంటూ ఒక సంపూర్ణ స్థితిని పొందినటువంటి మనుషులు తయారు చేశారు ఈ చిత్రాన్ని. గీత ఆధారంగా, భగవంతుడే పలుకుతున్న మహావాక్యాల ఆధారంగా 2 విషయాలు ఉన్నట్లయితే ఆయన జ్ఞానసాగరుడు. గుర్తుపెట్టుకోండి. ఏమిటండి 2 విషయాలు? ఒకటి, సృష్టి చక్రం యొక్క సంపూర్ణ జ్ఞానం ఉండాలి. అర్థమైందండి? ఒకటి సృష్టి అంటే మానవ సృష్టి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడే సృష్టి అంటే మన అక్కడ జంతువులు, పశువులు, పక్షులు, క్రిమి కీటకాదులు ఇవన్నీ పక్కన పెట్టేది. బుద్ధి ఉన్నటువంటి మనుషులు 850 కోట్ల మంది. అది సృష్టి. సత్య, త్రేత, ద్వాపర, కలి అనేటువంటి 4 యుగాలలో ఏ విధముగా ఈ యొక్క ఆత్మ శరీరాన్ని ధరించి పాత్రని అభినయిస్తుంది అంటే సంపూర్ణ సృష్టి చక్రం యొక్క జ్ఞానం. ఒక్కసారి రెండవ క్వాలిఫికేషన్ ఏంటంటే, ఎందుకంటే భగవంతుడు అంధవిశ్వాసాన్ని ప్రోత్సహించటం లేదు, బ్లైండ్ ఫెయిత్ ని ప్రోత్సహించటం లేదు. కంప్లీట్ గా లాజిక్ ని మనం మిస్ అవుతున్నాము. దాన్ని తర్కము, శ్రీమద్ భగవద్గీత మరియు వివిధ ధార్మిక శాస్త్రాలు తర్క శాస్త్రాలు. గుర్తుపెట్టుకోండి, అంధవిశ్వాసముతో కూడుకున్న శాస్త్రాలు కావు. ఎందువలనంటే శ్రీమద్ భగవద్గీత తర్కశాస్త్రము, అదేవిధంగా శ్రీమద్ భగవద్గీత నుండే సర్వశాస్త్రాలు కూడా ఎమర్జ్ అయ్యాయి. అక్కడి నుంచే వచ్చాయి సర్వశాస్త్రమై శిరోమణి శ్రీమద్ భగవద్గీత. సో శ్రీమద్ భగవద్గీత అంటే తల్లి, మిగతా శాస్త్రాలన్నీ కూడా బిడ్డలు. తల్లి తర్కశాస్త్రమైన బిడ్డలు అంధవిశ్వాసాన్ని ప్రోత్సహిస్తాయా? ఆలోచించవలసిన విషయం అన్నమాట. అందుకనే భగవంతుడి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే, నేను జ్ఞానసాగరుడు అని ఎవరైనా చెప్పారా? ఇప్పుడు వచ్చి మీకు ఎవరన్నా 33 కోట్ల మంది దేవీ దేవతలు చెప్పారా? సాధువులు సంతులు చెప్పారా? ఎవరైనా ఒక వ్యక్తి, ఒక దేహధారి, మీరు భలే ఎవరైనా తీసుకోండి, నేను పేర్లు చెప్పడం లేదు, ఎవరన్నా ఏ దేహధారైనా ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మంది నా బిడ్డలని చెప్పారా? నేను జ్ఞానసాగరుణ్ణి అని చెప్పారా? మరి జ్ఞానసాగరుడు అయితే ఇప్పటికి అందరినీ మనం దేవీ దేవతలు కొలుస్తున్నాం కదా, 2 యుగాలుగా కొలుస్తున్నాం కదా, వాళ్ళ జ్ఞానం అవ్వాలి కదా. అసలు జ్ఞానం అంటే ఏంటో చెప్పారా? జ్ఞానం అంటే ఏమిటో చెప్పలేదు కదా. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు? జ్ఞానం అంటే నీవు ఆత్మవి, ఈ శరీరం ద్వారా నీ పాత్రను అభినయిస్తున్నావు. మొత్తం ప్రతి ఒక్కరి వ్యక్తిత్వము 2 వ్యక్తిత్వాలు. ఒకటి స్థూల దేహము, రెండవది సూక్ష్మ ఆత్మ. సూక్ష్మ ఆత్మ స్థూల దేహం యొక్క ఒక యజమాని, ఓనర్. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ ఎవరికన్నా ఉందా?
33 కోట్ల దేవీ దేవతలు, ఈ యొక్క సాధువులు, సంతులు, ఋషులు, మునులు, ధర్మస్థాపకులు ఉందా? లేదు. రెండవది చాలా ముఖ్యమండి. రెండవది ఏంటండి? సమస్త సృష్టి, మనుషుల సృష్టి 850 కోట్ల నుండి 900 అనండి, ఏదైనా ఆ సంఖ్య ముఖ్యం కాదు. 850 కోట్లని మనం అనుకుంటున్నాం, ఎందుకంటే పాపులేషన్ సెన్సస్ 8.5 బిలియన్ అని చెప్పారని ఆ విధంగా అనుకుంటున్నాం. రేపు 9 బిలియన్ అంటే 9 బిలియన్ అంటాం, 900 కోట్లు అంటాం. ఈ యొక్క 850 కోట్ల మనుషుల యొక్క భూత, వర్తమాన మరియు భవిష్యత్ జ్ఞానం ఉండాలండి. అది ఉంటేనే జ్ఞానసాగరం, లేకపోతే లేదు. 850 కోట్ల మంది యొక్క భూత అంటే గత జన్మలో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఎటువంటి పాత్రలు పోషిస్తూ ఉన్నారు, ఎవరు హైయెస్ట్ లెవెల్లో ఉన్నారు, ఎవరు ఉత్తమ, మధ్యమ, కనిష్ట ఉంటుంది ఎక్కడైనా కూడా, ఎవరు మధ్యస్థంగా ఉన్నారు, ఎవరు కనిష్టంగా ఉన్నారు. సో భూత అంటే జరిగిపోయిన కాలము, వర్తమానం అంటే ఇప్పుడు ఎవరెవరు ఏ విధంగా పురుషార్థం చేస్తున్నారు, ఎవరెవరు విచ్చలవిడిగా సుఖభోగాలను అనుభవం చేస్తున్నారు, ఎవరెవరు డబ్బు సంపాదన మీద పడిపోయి వాళ్ళ జీవితాన్ని ఆ విధంగా వ్యర్థం చేస్తున్నారు, ఎవరెవరు ఈ భౌతిక ప్రపంచంలో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు, ఎవరెవరు నా బిడ్డలు నన్ను కావాలని తపనతో వాళ్ళు నన్ను పొందే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ యొక్క సమయం సంపూర్ణంగా నాతో గడపడానికి ఇష్టపడుతూ ఉన్నారు అని నాకు తెలుసు. వర్తమానము, భవిష్యత్తు, ఎవరెవరు సత్యయుగంలోకి వస్తారు. సత్య త్రేతాయుగాన్ని స్వర్గం అంటాం, మనం చెప్పుకున్నాం ఇప్పటికే. బ్రహ్మ పగలు అంటాడు, 8వ అధ్యాయంలో బ్రహ్మ పగలు అంటాడు. అర్థమైందండి. అదేవిధంగా ద్వాపర కలియుగాన్ని బ్రహ్మ రాత్రి అంటారు. దాన్ని ఇక్కడ స్వర్గం అంటే ఇది నరకం అవుతుంది, దీన్ని హెవెన్ అంటే అది హెల్ అవుతుంది. అర్థమైందండి. అర్థం ఈ సంపూర్ణ భూత, వర్తమాన, భవిష్యత్ కాల జ్ఞానము 850 కోట్ల మనుషుల జ్ఞానం ఉండాలండి. ఉంటేనే జ్ఞానసాగరం. ఒకటి సృష్టి చక్రము, రెండవది సృష్టి చక్రములో నివసించే 850 కోట్ల మనుషుల యొక్క భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల జ్ఞానం ఉంటే ఆయన జ్ఞానసాగరుడు. ఇంకా డౌట్ ఎందుకండి? ఎవరైనా ఖండించగలరా? మీ ముందు 2 శ్లోకాలు ఇప్పటికే నేను చెప్పాను, మరొకసారి రివైజ్ చేసుకుందాం సంక్షిప్తంగా. దాంతో ఈరోజు పాఠం పూర్తయిపోతుంది. ఎందుకంటే భగవంతుడు జ్ఞానసాగరుడు అనడానికి, భగవంతుడే ఇచ్చినటువంటి రుజువులు ఏమిటి, సాక్ష్యాలు ఏమిటి, ఎవిడెన్సెస్ ఏమన్నా ఉన్నాయా? లేకపోతే నేను నమ్మను. అయినా చూసారా భగవంతుడు నిజంగా అవును నా బిడ్డలు నమ్మటం లేదు, వారికి కొన్ని రుజువులు కావాలి, నేను రుజువులు ఇస్తాను, ఇన్ని లక్షల మందిని ఇప్పటికే తయారు చేశాను, అయినా వాళ్ళు నమ్మటం లేదు, నా పిల్లల మీద రాళ్ళేస్తున్నారు, నేను స్థాపన చేసిన బ్రహ్మకుమారి సంస్థ మీద రాళ్ళేస్తున్నారు, దాని మీద ఎన్నో రకరకాలుగా వివాదాలు నివరెత్తుతూ నా దగ్గరికి నా బిడ్డల్ని పంపకుండా వాళ్ళు అడ్డుగోడ పెడుతున్నారు, ఎంత పాప కర్మ చేస్తున్నారు అని చెప్పి భగవంతుడు ఈ విధంగా మనకందరికీ కూడా జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు. నా బిడ్డల్లారా, నేను సృష్టి మీద అవతరించాను, నన్ను గుర్తించవలసిన సమయం ఇదే, ఇప్పుడు లేకున్నా మరెప్పుడు. 2 శ్లోకాలండి. ఒకటి, సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమం నాకు ఒక్కడికే తెలుసు. 10వ అధ్యాయంలోని 32వ శ్లోకం ఇప్పటికే చెప్పుకున్నాం, చాలాసార్లు చెప్పుకున్నాం. ఎందుకంటే ఒక పరంపరగా వస్తున్నాం కదా, భగవంతుడి యొక్క సత్య స్వరూపాన్ని తెలుసుకునేటువంటి దృష్టికోణంలో మనం ఏం చేస్తున్నాము, భగవంతుడికి ఉన్నటువంటి విలక్షణమైనటువంటి, నేనేం చెప్పానంటే అసాధారణ గుణాలు. సాధారణంగా అందరికీ ఉంటాయి, దేవీ దేవతలకి, ధర్మస్థానం అందరికీ దేవుంది, సాధారణమైపోయింది. అసాధారణ గుణాలు, అందులో మనము ఈ 5వ గుణాన్ని మనం చర్చించుకుంటున్నాము. అందులో భగవంతుడు ఒక్కడే జ్ఞానసాగరం. ఒకసారి జాగ్రత్తగా వినండి, 10వ అధ్యాయం 32వ శ్లోకము. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యానాం వాదః ప్రవదతామహం. ఇది శ్లోకం అండి, 10వ అధ్యాయం 32. సర్గ అంటే సృష్టి అండి. మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ పరంపరలో మీరు మళ్ళీ భగవంతుడు జ్ఞానసాగరుడు అంటే కరెక్ట్ గా ఉందండి, కరెక్టే. సృష్టి చక్ర జ్ఞానం ఉంది, సృష్టి చక్రంలో తిరిగే మనుషుల జ్ఞానం ఉంది, మనుషుల యొక్క భూత, వర్తమాన, భవిష్యత్ జ్ఞానం ఉంది. ఈ 2 ఉన్నాయి కదా. ఈ 33 కోట్ల దేవీ దేవతలకు లేదు. ఎందువల్ల దేవీ దేవతలకు లేదు? వాళ్ళు సత్యయుగంలో ఉంటారు. సత్యయుగంలో ఉంటే ఆ ఒక్క జన్మ జ్ఞానమే ఉంటుంది వాళ్ళకి చక్రం యొక్క జ్ఞానం ఉండదు, అదేవిధంగా తర్వాత జ్ఞానం ఉండదు, ముందున్న జన్మ యొక్క జ్ఞానం ఉండదు. సో ఈ
దేహదారులందరూ ఎలిమినేట్ అయిపోతారు ఒక్క దెబ్బకి. ఒకటే దెబ్బకి. ఈ రెండు క్వాలిటీస్ ఉంటే ఆయన జ్ఞానసాగరుడు. అందుకనే భగవంతుడు ఏమంటాడు, నాకొక్కరికి ఆ రెండు ఉన్నాయి. ఏమన్నాడు? సర్గ అంటే సృష్టి, సర్గాణామాది రంతశ్చ మధ్యం చైవ అర్జున, అంటే ఆది అంతా మధ్యం అన్నాడు. నాకు మాత్రమే తెలుసు. ఎందువలన తెలుసు? దానికి కూడా లాజికల్ గా చెప్తున్నాడు. ఎందువలన అంటే నేను సృష్టి చక్రం బయట ఉంటాను, నేను సృష్టి చక్రం లోపల ఉండను. సృష్టి చక్రం లోపల ఉన్నటువంటి దేహదారులు త్రిగుణాల ప్రభావంలోకి వస్తారు. ఎందుకంటే వాళ్ళకి స్వంత ప్రకృతి ఉన్నది, నాకు స్వంత ప్రకృతి లేదు. నేను ఎల్లప్పుడూ ఆత్మస్వరూపంలోనే ఉంటాను. ఎందువలన చెప్పాడు ఇక్కడ? రెండవ మిస్టరీ ఏంటంటే అందులో అధ్యాత్మ విద్యా విద్యానాం, సర్వ విద్యలలోకి నేను బోధించే విద్య విద్య పరమాత్మ విద్య, సృష్టి చక్రం యొక్క విద్య. నాకు శరీరం లేనప్పుడు నేను శరీరాల గురించి ఎందుకు చెప్తా? కొంచెం లాజికల్ గా థింక్ చేయండి. నాకు దేహం లేదు, నా పిల్లలకి కూడా దేహం అనేది ఒక పాత్ర మాత్రమే, దేహం పర్మనెంట్ కాదు వాళ్ళకి. 850 కోట్ల మంది కూడా ఒరిజినల్ గా వాళ్ళ మూల స్వరూపంలో ఆత్మలే. మొత్తం నా పిల్లలు ఆత్మలే, నేను ఆత్మ అయినప్పుడు నేను దేహాల గురించి ఎందుకు చెప్తాను? ఆలోచించండి కొంచెం. అందుకనే అధ్యాత్మ విద్యా విద్యానం, సర్వ విద్యలలోకి నేను బోధించే విద్య 100% ఆధ్యాత్మిక విద్య. దీనిని మీరు గ్రుడ్డిగా నమ్మకూడదు, గుర్తుపెట్టుకోండి. మీరు గ్రుడ్డిగా నమ్మకూడదు. అంధవిశ్వాసములో ఎవరో చెప్పారు కదా అని ఒప్పుకోకూడదు. ఇప్పుడు భగవంతుడు చెప్పినా, భగవంతుడు ఏమంటాడు? బుద్ధి నేత్రాన్ని తెరుచుకో. అందుకనే మూడవది ఏమన్నాడు? వాద ప్రవదతామహం. వాదం అంటే చెప్పాను కదా 3 రకాల వాదాలు: వాదము, జల్పము మరియు వితండము. సో వితండము జల్పంతో నాకు సంబంధం లేదు. ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేసే నాకు సంబంధం లేదు. ఎవరైనా ఇది తప్పండి అని చెప్పిన నాకు సంబంధం లేదు. ఎవరైనా సత్యాన్వేషణలో, ఏ భగవంతుడా, ఏ నా తండ్రి, ఇక్కడ కొంచెం డౌట్ ఉంది, ఈ డౌట్ క్లారిఫై చెయ్యంటే సత్యాన్వేషణ కొరకు వేసే ప్రశ్నకి 574 భగవానువాచ శ్లోకాలలో సంపూర్ణ సమాధానము లభిస్తుంది. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. ఇర్రెఫ్యూటబుల్ ట్రూత్ అంటారు. ఎవరు ఖండించలేరు. ఎంత మేధావి అయినా ఎవరు ఖండించలేరు. అర్థమైంది కదండి? సో వాద ప్రవదుతామహ, ఇది 10:32. ఇప్పుడు సృష్టి చక్రములో తిరుగుతున్న మనుషులు 850 కోట్ల మనుషులు వర్తమాన సమయంలో ఈ భూమండలంపై ఉన్న 850 కోట్ల మనుషుల యొక్క సంపూర్ణ జ్ఞానము భగవంతుడికి ఉంటే ఆయన జ్ఞానసాగరుడు అనుకున్నాం కదా. ఏ విధంగా ఉన్నది? నాకు మాత్రమే ఉన్నది. 7వ అధ్యాయంలోని 26వ శ్లోకం రాసుకుని, ఇప్పటికీ రాసుకుని ఉంటారు. మరొకసారి, ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. రిపిటేషన్ అనుకోకండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు భగవంతుడి యొక్క విషయం మనం చర్చించుకుంటున్నాం కాబట్టి కొన్ని ఇంతకుముందు చెప్పినటువంటి విషయాలు పునః ఒకసారి మనం సమీక్షించుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఏమిటంటే ఆ శ్లోకము: వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. ఎంత స్పష్టంగా చెప్పాడు. ఏమి సంస్కృతం లేదండి. మన సంస్కృతిని మార్చుకోవాలి, మన సంస్కారాన్ని మార్చుకోవాలి. మనలో ఉన్నటువంటి ఆ జన్మలుగా మనం చేసిన పాప, నీచ, నికృష్ట, భ్రష్ట కర్మల ద్వారా ఆత్మలో పేరుకుపోయిన ముగ్గురాంటి సంస్కారాలు, తామసిక సంస్కారాలని పునః రాజయోగం అనే ప్రక్రియ ద్వారా మళ్ళీ దాన్ని సాత్వికంగా మార్చుకోకపోయినట్లయితే మనము ఈ వర్తమాన జన్మలో కూడా సుఖశాంతులు ఉండవు. ఈ విధంగా గొడవలు, కొట్లాటలు, అశాంతి, దుఃఖము, టెన్షన్స్, రోగాలు, సమస్యలు, ఈ కోర్టు తగాదాలు, తిరగడాలు, ఈ విధంగా ఆయుష్ తగ్గిపోయి 40, 50, 60, 70కి శరీరాలు వదలడం, ఇదే జరుగుతుంది. తదుపరి జన్మ కూడా సత్యయుగంలోకి నో ఎంట్రీ. స్వర్గంలోకి నో ఎంట్రీ. స్వర్గం అంటే 2 యుగాలు, సత్య మరియు త్రేత. ఇందులోకి నో ఎంట్రీ అని పెట్టిస్తాడు. ఆ సంస్కారాలు మార్చుకోవడం కోసమే భగవంతుడు గీత ద్వారా మనకి జ్ఞానాన్ని చెప్తున్నాడు. వేదాహం సమతీతాని అంటే వేద అహం సమతీతాని. సమతీతాని అంటే గడిచిపోయిన కాలములో ఉన్నటువంటి, భూత అంటే మనుషుల యొక్క మొత్తం చరిత్ర అంతా, వేద అంటే అహం వేద అంటే నాకు తెలుసును. ఎవరైనా చెప్పారా 33 కోట్ల మంది దేవీ దేవతలు వగైరా వగైరా? ఎవరైనా చెప్పారా? చెప్పండి. చెప్పిన రుజువు ఏమైనా ఉంటే చెప్పండి.
చెప్పిన రుజువులు ఉంటే మీరు నమ్మండి. రుజువులు లేకపోతే భగవంతుడు ఒక్కడే కాబట్టి, భగవంతుడు దుకాణం ఒక్కటే కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ విధంగా ఈ ఆధ్యాత్మిక సేవా కేంద్రం ఏదైతే ఉన్నదో ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వ విద్య ఆలయము ఇక్కడ ఉన్నటువంటి సేవా కేంద్రానికి ఖచ్చితంగా వెళ్ళినట్లయితేనే భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీకు స్పష్టంగా జీవితంలో ఆచరించడానికి ఆ విధంగా మీరు ఈ విధంగా ఆచరించడానికి మీకు వీలవుతుంది. లేకపోతే మీరు ఒప్పుకోరు, ఖచ్చితంగా ఒప్పుకోరు. అందుకనే నూటికో కోటికో కొద్ది మంది మాత్రమే నన్ను తెలుసుకుంటారని భగవంతుడు చెప్పడం జరిగింది. వేదాహం సమతీత అని వర్తమానాని చార్జున. అక్కడ సమతీతాని అంటే పాస్ట్, వర్తమాని అంటే ప్రజెంట్. వర్తమానాని చార్జి అర్జున, వర్తమానంలో 850 కోట్ల మంది ఉన్నారు. ఆత్మలు అవినాశి కదా, ఆత్మలైతే వినాశం కాదు. శరీరాలు మార్చుకుంటూ ఈ కాలచక్రంలో తిరుగుతున్నటువంటి నా పిల్లలందరూ వర్తమానంలో ఏ స్థితిలో ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు నా మాట వింటున్నారు, ఎవరు నిర్లక్ష్య ధోరణిలో నా మాటను తిరస్కరిస్తున్నారు, వాళ్ళ జీవితం ఏ విధంగా పాలు కానున్నది, ఇవన్నీ కూడా నాకు తెలుసు. మూడవది ఏంటన్నాడు, భవిష్యాని చ భూతాని. భూతాని అంటే మళ్ళీ 850 కోట్లు. భవిష్యత్తులో ఎవరెవరు ఎటువంటి పదవులు తీసుకుంటారు సత్యత్రేత ద్వాపర కలియుగాలలో వాళ్ళ గురించి కూడా నాకు సంపూర్ణమైన జ్ఞానం. సరే, భూత వర్తమాన భవిష్యత్ కాల అంటే జ్ఞానసాగరుడు అన్నానికి ఇంతకంటే క్వాలిఫికేషన్ ఏమైనా కావాలా చెప్పండి? సృష్టి జ్ఞానము సర్గాణం ఆదిరంతశ్చ మధ్యం చైవాహం అర్జున. ఇక్కడ వేదాహం సమతీత అని వర్తమానాని చార్జున, ఇంతకంటే కావాలా చెప్పండి? కానీ లాస్ట్ లో చిన్న విషయం చెప్తాడు, మాంతు వేద నా కశ్చన అంటాడు. నా గురించి మాత్రము నా వేద, అహం వేద అని అక్కడ అన్నాడు, నాకు అన్నీ తెలుసు అన్నాడు. కానీ నా గురించి ఏమన్నాడు? నా వేద అన్నాడు. అహం ఏమన్నాడు? వర్తమానాన్ని చాలు భవిష్యాన్ని భూతాన్ని మాంతు వేద నా కశ్చన. కశ్చన అంటే ఏ ఒక్కడు కూడా, ఏ ఒక్కడికి కూడా అన్నాడు సార్. కశ్చన ఏ ఒక్కడికి కూడా నా యొక్క సంపూర్ణ సత్య యథార్థ వాస్తవిక పరిచయం లేదు. ఎందుకంటే నేను భౌతిక దేహధారిని కాదు. ఎందుకంటే దేహ భ్రాంతిలో ఉన్నవాడికి దేహధారులే వాళ్ళకి కనబడతారు. కానీ పరమాత్మ దేహము లేనటువంటి భగవంతుడి అయిన నన్ను వాళ్ళు చూడలేరు. అర్థమైందండి? అందుకని భగవంతుడు అక్కడే జ్ఞానసాగరుడు అనడానికి ఇంతకంటే వేరే రుజువులు అక్కర్లేదు. మనం ఇక్కడితో ఈ ఎపిసోడ్ని ముగించుకుందాము. తదుపరి ఎపిసోడ్లో ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయండి. ఎన్ని శాస్త్రాలు ఉన్నాయండి? ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. భూమండలం మీద మనుషులకు అందుబాటులో ఉన్న ఎన్నో శాస్త్రాలు. ఇప్పుడు హిందూ ధర్మం తీసుకుంటేనే అనేక శాస్త్రాలు ఉన్నాయి. అర్థమైందండి? ఏదైనా తీసుకోండి, అనేక శాస్త్రాలు ఉన్నాయి. అదేవిధంగా క్రైస్తవ ధర్మంలో హోలీ బైబుల్ అంటున్నారు, ఇస్లాం ధర్మంలో హోలీ ఖురాన్ అంటున్నారు, ధమ్మపాద బౌద్ధ ధర్మంలో, అదేవిధంగా జీసస్ మన గురునానక్ గారు గురు గ్రంథ సాహెబ్ అని ఇన్ని అందుబాటులో ఉన్న ఇన్ని గ్రంథాలలో ఈ గ్రంథాలు శ్రేష్టమా, భగవద్గీత శ్రేష్టమా? జ్ఞానసాగరుడు భగవంతుడు అంటున్నాం కదా. సో ఈ గ్రంథాలన్నిట్లో లేనివి భగవద్గీతలో ఏమైనా ఉన్నాయా? స్పెషల్గా ఉన్నాయా? అర్థమైందండి? దాంట్లో కొన్ని విషయాలు భగవద్గీతలో వర్ణించిన విషయాలు మనము తదుపరి ప్రశ్నగా గీత మరియు ఇతర శాస్త్రాలన్నీ ఒక ఎత్తు, గీత మాత్రం ఒకటి. ఇది సర్వశాస్త్రమై శిరోమణి, అన్ని శాస్త్రాలకి మూలం గీత అన్న విషయం మర్చిపోయాం. కాబట్టి గీతని ఇంకో డిఫరెంట్ కోణంలో మనుషులు అర్థం చేసుకున్నారు. అది శాస్త్రాలని డిఫరెంట్ కోణంలో అర్థం చేసుకున్నారు, గీతను కూడా డిఫరెంట్ కోణంలో అర్థం చేసుకున్నారు. నన్ను మర్చిపోయారు. నేను జ్ఞానసాగరుణ్ణి. అందువలన ఈ అన్ని శాస్త్రాలలో లేనటువంటి ఈ యొక్క యూనిక్ ఫీచర్స్, యూనిక్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అది గీతలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏమిటి? అప్పుడు నేను గీతని విశ్వసిస్తాను, గీతని తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటాను. గీత భగవంతుడిని కూడా సత్యంగా 7 కోణాలలో ఏదైతే నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ ఈ కోణాలను తెలుసుకుంటాను. ఇన్ని లక్షల మంది ఎక్కడైనా అబద్ధం ఆడతారా? 150 దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా అబద్ధం ఆడతారా? వాళ్ళని అడగండి. ఎవరైనా బ్రహ్మ కుమారులు అని వాడిని అడగండి, మేము ఎంజాయ్ చేస్తున్నామండి లైఫ్ అని చెప్తారు. అర్థమైంది? ఎక్కడో దగ్గర చెడు పురుగులు ప్రతి దాంట్లో ఉంటారు. ఇన్ని లక్షల మంది ఉన్న దగ్గర ఎవరికో ఒకరికి జ్ఞానం అర్థం కాకపోతే వాళ్ళు ఎక్కడైనా బయటికి వెళ్ళిపోయి చెడు ప్రచారం చేయవచ్చు. కానీ అక్కడ దాని నుండి మీరు మోసపోకుండా మీరు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న సేవా కేంద్రానికి వెళ్ళి మీరు సత్యాసత్యాల్ని మీరు తెలుసుకొని
వీరి జీవితాన్ని కూడా సమూలంగా ఉద్ధరించుకుంటారని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నానండి. ఇక్కడితో ఈ యొక్క చర్చను ముగించుకుందామండి. మనం రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ యొక్క ఉండండి, చిత్రాన్ని తొలగించాలి. చిత్రాన్ని తొలగిస్తే గురుగారు వస్తారు. అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో దైవ తత్వాన్ని, దైవ తాత్విక జ్ఞానాన్ని, దైవ తాత్విక జ్ఞాన సారాన్ని, దైవ తాత్విక జ్ఞాన రహస్యాలను విపులంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.